హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీకే బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేనైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నా. సో ఇలా అప్డేట్ అయిందంటే మన ఇలా ఖైరతాబాద్ మహాగణేష్ అయితే నిమజ్జనం అయితే ఉంది. సో ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 6, 2025. సో ఇలా స్పెషల్ ఏంటంటే అనంత చతుర్దశి. సో ఎవ్రీ ఇయర్ మన స్వామివారికి అయితే అనంత చతుర్దశి రోజైతే మనకి నిమజ్జనం అయితే చేస్తారు. అయితే టోటల్ వచ్చేసి మనకి 3 క్రేన్ల సహాయంతో అయితే నిమజ్జనం అయితే చేస్తారు. ఒక క్రేన్ వచ్చేసి మండపం దగ్గర అయితే ఉంటుంది. ఆ మండపం దగ్గర ఉండే క్రేన్ మన ఖైరతాబాద్ వినాయకుడిని లిఫ్ట్ చేసి మన టస్కర్ మీద అయితే పెడుతుంది. మళ్ళీ ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇక్కడ ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన తర్వాత ఆ 2 క్రేన్లతో సహాయంతో ఆ వినాయకుడిని అయితే లిఫ్ట్ చేసి నిమజ్జనం అయితే చేశారు. మొత్తం వచ్చేసి 3 క్రేన్లతోటి మొత్తం వచ్చేసి 3 క్రేన్ల సహాయంతో అయితే మన ఖైరతాబాద్ గణేషుని అయితే నిమజ్జనం అయితే చేస్తారు. సో మీరు చూడవచ్చు, క్రేన్ నెంబర్ 4 ఇంకా 5 ఈ రెండు ఈ 2 క్రేన్స్ మనకి ఇప్పుడు ఖైరతాబాద్ గణేషుని అయితే లిఫ్ట్ చేస్తాయి. ఇవి వచ్చేసి నార్మల్ క్రేన్స్ కావు, ఇవి సూపర్ క్రేన్స్. ఇవి వచ్చేసి కొన్ని టన్నుల దాకా వెయిట్ని అయితే లిఫ్ట్ చేస్తారు. సో చూడవచ్చు మీరు ఈ క్రేన్ ఎంత పెద్దది ఇదిగో. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇవే క్రేన్ సాయంతో అయితే మనకి నిమజ్జనం అయితే చేశారు. కానీ మండపం దగ్గర లిఫ్ట్ చేసిన క్రేన్ వచ్చేసి మనకి రవి క్రేన్స్ అయితే ఉండే. సో ఇది వచ్చేసి క్యాబిన్, ఇక్కడనే మన డ్రైవర్ అని అయితే కూర్చుంటాడు. సో ఇక్కడ పైన బ్లాక్ కలర్లా కనిపిస్తుంది అయితే అదైతే వెయిట్. మళ్ళీ టైర్లు అయితే చూడవచ్చు మీరు ఎంత పెద్దదిగా ఉన్నాయి, ఒక్కొక్క టైర్ ఎంత పెద్దది ఉందో. సో ఇవి వచ్చేసి కింద సపోర్ట్ అయితే తీసుకోరు వీళ్ళు. సో చూడండి ఎంత పెద్దది ఉందో క్రేన్. ఇది ఏషియన్ క్రేన్, సూపర్ క్రేన్ ఇది. ఈ 2 క్రేన్ల సహాయంతో మన 69 ఫీట్స్ ఖైరతాబాద్ మహాగణేషుని అయితే నిమజ్జనం అయితే చేస్తారు. సో మేము చూడండి ఎంత పెద్దది ఉంది ఇది. చూడండి దాని హుక్ ఎంత పెద్దది ఉందిగో. అంత పెద్ద వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే ఈ మాత్రం ఇంత పెద్ద హుక్ అయితే ఉండాలి. సో చూస్తారు కదా, మొత్తం వైడ్ యాంగిల్లో పెట్టిన మొత్తం క్రేన్ అయితే రావట్లేదు. అంత పెద్దది అయితే ఉంది క్రేన్ ఇది. సో చూడవచ్చు మీరు, అది మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్ది, అది ఇంకా ఇట్లా పొడవుగా ముందుకు అయ్యి హైట్ ఇంకా చాలా లేస్తుంది అది. సో చూడండి ఇది. సో మీకు ఇక్కడ కనిపించే గ్రే కలర్ది అది ఇట్లా బాక్స్ ఉంది కదా, అది వచ్చేసి వెయిట్ ఫ్రెండ్స్ క్రేన్ అక్కడిక్కడ మూగానికి అయితే పెట్టారు. అది ఇది వచ్చేసి ఇంజన్ బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్, ఇది అయితే మొత్తం ఇంజన్ చూడవచ్చు మీరు ఇది. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ 6కి అయితే మన ఖైరతాబాద్ వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే 6కి స్టార్ట్ చేసి శోభయాత్ర కంప్లీట్ చేసుకొని మన దగ్గర 12:30, 1 వరకు అయితే నిమజ్జనం అయితే కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. సో చూద్దాం ఏ టైం వరకు అయితే మనకి నిమజ్జనం అయితే అవుతుంది. సో ఈ రోప్ అయితే చూడండి, ఇదే రోపు మన ఖైరతాబాద్ గణేషుని అయితే లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తారంట. ఈ రోపు ఇది ఎంత పెద్దదో చూడండి, పెద్దది ఇంకా స్ట్రాంగ్ ఉంది. రోప్ అంటే తాడు కాదు, ఇది మొత్తం ఐరన్ తోటి అయితే చేసిరు. ఇది చాలా పెద్దది ఉంది. వీడియోలో ఇట్లా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే చాలా అంటే చాలా పెద్దది ఉంది ఇది. సో ఇటు రండి, మీకు ఇంకొకటి చూపిస్తాను నేను. మన ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేసే స్పాట్ అయితే వీళ్ళైతే ఫిక్స్ చేసారు. సో ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ చేసేసి మనకు వచ్చేసి ఈ 2 క్రేన్లతో ఇక్కడ ఇట్లా లిఫ్ట్ చేసేసి ఇక్కడ ఈ స్పాట్లోనైతే వీళ్ళు మార్క్ చేసారు. ఇక్కడ బెలూన్స్ ఇట్లా 2 సైడ్స్ అయితే తాడగట్టారు. సో అదే స్పాట్లో వచ్చేసి మన ఖైరతాబాద్ వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేస్తారు.